జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. అలంతే నిరపేక్షాయ పూర్ణకామనమోస్తు మహావిభూతిపతయే నమః సకల సిద్ధయే. హే భగవన్, నీవు ఆప్తకాముడవు, నీకు అపేక్షలు లేవు, నీకు సర్వము సుసంపన్నము, నీవు గొప్ప మహిమలకు ప్రభువు, సకల సిద్ధులు నీయందే ఉన్నవి, నీకు అనేక నమస్కారములవుగాక. 6th క్యాంటో 19th చాప్టర్ 4th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 4వ స్కంధము 2వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం స్వయంభూ మను యొక్క సంతానము, తర్వాత దానిలో భాగంగా అత్రి మహర్షి చేసుకునే తపస్సు గురించి తెలుసుకున్నాం. ఆయన తపస్సు చేస్తూ ఉండగా దేవతలందరూ వచ్చి నిలబడతారు. వారిని ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు మీరు ఇక్కడికి వేయించేశారని చెప్పేసి. దాని బదులుగా అతను ఇచ్చేటువంటి దేవతల యొక్క జవాబు ఏమిటి, ఆ భాగాన్ని ముందు మనం తెలుసుకుందాం. ఇట్లు అత్రి ప్రార్థింపగా దేవతలు నవ్వి ఆ ఋషితో మధురమైన వాక్కుతో ఇట్లు బదులు పలికిరి. ఓ మహర్షి, నీవు సత్యమైన సంకల్పమునే చేసితివి. సృష్టి స్థితి లయములకు కారణమైన జగదీశ్వరుని నీవు ప్రార్థించితివి. అతడే బ్రహ్మలో రుద్రునిలో అంతరాత్మ అయి ఉండి తాను సాక్షాత్తుగా విష్ణువను పేరుతో నిలిచి బ్రహ్మ ద్వారా సృష్టిని, శివుని ద్వారా లయమును, తాను స్వయముగా రక్షణమును చేయుచున్నాడు. అందుచేత మే ముగ్గురమును ఒక్కని రూపముగా ఉన్నవారమే. ముగ్గురము అనుకొనుచున్న మాలో ఆత్మ నారాయణుడే అగుటచే మే ముగ్గురము ఒక్కటే. కాని నారాయణుడే బ్రహ్మ అను పేరుగల శరీరములోనున్న జీవుని ద్వారా సృష్టిని చేయుచు, రుద్రుడను పేరుగల శరీరములోనున్న జీవునిలో ఉండి రుద్రుని ద్వారా లయమును చేయుచు, అతనే స్వయముగా విష్ణువు అను పేరుతో బ్రహ్మరుద్రుల మధ్య నుండి రక్షణము చేయుచున్నాడు. అందుచే 3 వ్యాపారములు చేయువాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఆయా కార్యములను చేయుచున్నప్పుడు 3 రూపములుగా కనపట్టును. కనుక నీకు 3 రూపములతో దర్శనము కలిగినది. నీవు కోరినట్లే మా ముగ్గురి అంశలతో నీకు కుమారులుగా లోకములో ప్రసిద్ధమైన కీర్తి గలవారు జన్మింతురు. నీకు మంగళమగుగాక. నీ కీర్తిని లోకమున విస్తరింపచేయువారమగుదుము. అత్రిచే ఆరాధింపబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చూచుండగానే వెనుకకేగిరి. అందు బ్రహ్మ యొక్క అంశచే సోముడు అనగా చంద్రుడు జన్మించెను. విష్ణు యొక్క అంశచే యోగవిధుడగు దత్తుడు జన్మించెను. శంకరుని యొక్క అంశచే దుర్వాసుడు జన్మించెను. కర్దముని 3వ కుమార్తె శ్రద్ధ. ఆమె అంగిరసుని పత్ని. ఆమెకు 4 కుమార్తెలు కలిగిరి. సినీవాళి, కుహు, రాక, అనుమతి అనువారు ఆమె కుమార్తెలు. ఆమెకే ఉతధ్యుడు, బృహస్పతి అను పేరుగల 2 కుమారులు కూడా జన్మించిరి. కర్దముని 4వ కుమార్తె హవిర్భూ. పులస్తుడు అను ప్రజాపతికి ఆమెయందు అగస్త్యుడు అను కుమారుడు కలిగెను. ఆ అగస్త్యుడే మరియొక జన్మలో జఠరాగ్నిగా జన్మించెను. వానిని దహరాగ్ని అని కూడా అందురు. పులస్తుని కుమారుడే మహాతపశ్శాలియగు విశ్రవసువు. ఆ విశ్రవసువునకు ఇల బిల అనడి భార్యయందు యక్షులకు రాజగు కుబేరుడు జన్మించెను. ఆ విశ్రవసువు 2వ భార్యయగు కైకసి అనునామనెందు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అను 3 కుమారులు జన్మించిరి. కర్దముని 5వ కుమార్తె గతి. ఆమె పులహుని భార్య. ఆమె 3 కుమారులను కనెను. కర్మశ్రేష్ఠుడు, వరీయసుడు, సహిష్ణుడు అని ఆ 3 పేర్లు. కర్దముని 6వ కుమార్తె క్రియ. ఆమె క్రతువు భార్య. ఆమెకు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న వాలఖిల్యుడు మొదలగు 6
10,000 మంది 60,000 మంది ఋషులు కుమారులుగా జన్మించిరి. కర్దముని 7వ కుమార్తె ఊర్జ. ఈమెను అరుంధతి అని కూడా వేరొక పేరుతో వ్యవహరింతురు. ఆమె వశిష్ఠుని భార్య. ఆమె యందు నిర్మలమగు నడువడిగల 7 బ్రహ్మ ఋషులు జన్మించిరి. వారు చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృత్, తేజస్వి అగు యానుడు అని వారి పేర్లు. శక్తి మున్నగువారు వశిష్ఠునకు వేరొక భార్యందు జన్మించినారు. కర్దముని 8వ కుమార్తె శాంత. ఆమెకు చిత్తి అను పేరు కూడా కలదు. ఆమె అధర్వుని భార్య. ధృతవ్రతుడు, దధ్యంచుడు, అశ్వశిరసుడు అను కుమారులు కలిగిరి. కర్దముని 9వ భార్య 9వ కుమార్తె ఖ్యాతి. ఆమె భృగువు భార్య. భృగు మహానుభావుడు. ఆమె ధాత, విధాత అనడి 2 కుమారులను, భగవంతునిచే ఆశ్రయించడి లక్ష్మీదేవి అంశచే ఒక కన్యను కనెను. మేరువు తన కుమార్తెలగు అయతి, నియతి అను వారలను ధాతకు, విధాతకు భార్యలుగా ఒసంగెను. వారిద్దరికీ మృకండువు, ప్రాణుడు అను 2 కుమారులు కలిగిరి. మృకండువునకు మార్కండేయుడు, ప్రాణునకు వేదశిరుడు అను కుమారులు కలిగిరి. ఆ వేదశిరుని కుమారుడు శుక్రుడు. అతనినే కవి అనియు ఉశనసుడు అనియు అందురు. ఇట్లు శుక్రుడు భృగవంశమున జన్మించినవాడు. ఈ విధముగా కర్దముని కుమార్తెలు 90 వివాహమాడి మునులందరూ లోకమున వంశములను వృద్ధినందించిరి. ఇంతవరకు కర్దముని కుమార్తెల సంతతి వివరింపబడినది. స్వయంభువమనువు 3వ కుమార్తె ప్రసూతి. బ్రహ్మపుత్రుడగు దక్షుడు ఆమెను వివాహమాడెను. ఆమెయందు అందమైన నిర్మలమైన నేత్రములు గల 16 మంది కన్యలను కనినాడు. అందులో 13 ధర్మునకు వసంగెను. ఒక ఆమెను అగ్నికి వసంగెను. ఒక ఆమెను భవనమును ఛేదించు భవునకు వసంగెను, అనగా రుద్రునకు వసంగెను. పితృదేవతలందరకును ఒక ఆమెను భార్యగా వసంగెను. బుద్ధ, మేధ, దీక్ష, హ్రీ, మూర్తి, శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి అనువారు ధర్ముని భార్యలు. ధర్మమును పాలించినచో లభించడి ఫలితములనే భార్యలుగా పేర్కొనినట్లు వారి పేర్లలో సూచితమగుచున్నది. ధర్మమును పాలించినచో మనము చేయు కర్మలయందు శ్రద్ధ కలుగును. అందరి ఎడ మైత్రి ఏర్పడును. బాధపడుచున్న వారిపై దయ కలుగును. కోరికలు తగ్గి మనసున శాంతి కలుగును. ఉన్నదానితో మనసున సంతుష్టి కలుగును. శరీరము, మనస్సు పుష్టినందును. సర్వేంద్రియములతో సర్వ వ్యాపారములు చేయు శక్తి ఏర్పడును. గొప్పదనము ఏర్పడును. బుద్ధి కలుగును. ఆత్మజ్ఞానము కలుగును. ఓరిమి కలుగును. చేయకూడని పనులయందు సిగ్గు ఏర్పడును. ఇట్టి సూచన చేయుచు ధర్మునకు 13 భార్యలు ఏర్పరిచిరి. ఇచట వీరి పేర్లన్నీయు అన్వర్థములు, అనగా అర్థములు కలవి, నిరర్థకములు కావు. అందు శ్రద్ధకు శుభుడు అను పేరుగల కుమారుడు కలిగెను. మైత్రికి ప్రసాదము అని పేరుగల కుమారుడు కలిగెను. దయకు అభయము అను పేరుగల కుమారుడు కలిగెను. దీనిచే మనకు శ్రద్ధ ఉన్నచో శుభము కలుగుననియు, దయ ఉన్నచో అభయము కలుగుననియు, మనసులో కోరికలు లేకుండా శాంతి ఉన్నచో సుఖములు కలుగునని సూచించుచున్నది. ఇట్లే తుష్టి అనునామే ఆనందమును, పుష్టి అనునామే గర్వమును, క్రియ అనునామే యోగమును, ఉన్నతి అనునామే దర్పమును, బుద్ధి అనునామే అర్థమును కనినారు. వీటన్నిటిలోనూ ఏ గుణములు ఉన్నవో, ఎట్టి ఫలము లభించునో సూచించుచున్నారు. మేధ అనునామే స్మృతిని, తితీక్ష అనునామే క్షేమమును, హ్రీ అనునామే ప్రశ్రయమును, అనగా వినయమును, మూర్తి అనునామే సమస్త కళ్యాణ గుణములకు ఆవాసస్థానమగు భగవదవతారములగు నరనారాయణులను,
ఋషులను పొత్తులుగా బడిసిరి. ఈ వంశచరిత్ర మన జీవితమును నిర్దేశించినది. ఏ ఏ గుణములు మానవుడు అలవరుచుకొనవలెనో సూచించుచున్నది. మానవుడై మానవులందరిలో సకల పదార్థములలో అంతర్యాముగా ఉన్న నారాయణుని దర్శించుట పరమ ప్రయోజనము. దక్షుని 13 కుమార్తెలలో ధర్ముడు మొదలగు వారి వలన జన్మించిన ఆయా పేర్లు మనలో ఆవిర్భవించవలసిన గుణములను సూచించును. ధర్ముని చివరి భార్య మూర్తి. ఆమెయందు నరనారాయణులు అనడి ఋషులు జన్మించిరి. వారు జన్మించినప్పుడే ఈ విశ్వమంతయు సుఖమును అనుభవించినది, ఆనందించినది, పరిపూర్ణము శాంతి నందినది. అందరి మనసులు ప్రసన్నములైనవి. దిక్కులు, నదులు, సముద్రములు ప్రసన్నమైనవి. దేవతలు అంతరిక్షమున వాద్యములను మ్రోగించిరి. పుష్పవృష్టి కురిసెను. మునులందరూ సంతసించిరి, స్తోత్రము చేసిరి. కిన్నరులు, గంధర్వులు గానము చేసిరి. దేవతలు, దేవతాస్త్రీలు అవతరించిన నరనారాయణుల అనడి ఋషులను చూచుటకు వచ్చి దగ్గరగా ఉండి స్తోత్రములతో స్తుతించిరి. పరివారు దేవతలు నరనారాయణను ఏ రకంగా స్తుతించారో మనము తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.